ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, రాజైన అహష్వేరోషు తన యొక్క ఘనతను తెలియజేయుట అనే విషయాన్ని ప్రాముఖ్యంగా చూస్తున్నాం. అహష్వేరోషు యొక్క పరిపాలన, అతడు జరిగించిన 180 దినముల విందు, ఆ తర్వాత 7 దినములు సామాన్య జనులకు ఇచ్చిన విందు, స్త్రీలకు ఇచ్చిన విందు, రాణి అయిన వస్తీ రాజు సన్నిధికి పిలువబడుట, ఈ విషయాలు మనం ధ్యానం చేశాం. రాణి వస్తీ రాజు సన్నిధికి వచ్చుటకు నిరాకరించుట మనం చూస్తున్నాం. 12వ వచనంలో రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులు కొనెను. రాజు సన్నిధికి వచ్చుటకు వస్తీ ఒప్పుకోలేదు. ఇక్కడ మనం ఒప్పుకొనుట, ఒప్పుకొనకుండుట అనే పదాల మీద కొంచెం ధ్యానం చేస్తే మనం ఆత్మీయంగా మేలు పొందగలం. రాజు సన్నిధికి వచ్చుటకు వస్తీ ఒప్పుకోలేదు. మనం ఒప్పుకొనవలసిన వాటిని ఒప్పుకోవాలి, ఒప్పుకొనకూడనివి ఒప్పుకోకూడదు. సామెత గ్రంథం మొదటి అధ్యాయం 11-12 వచనాలు మనం చూస్తే, 10వ వచనం నుంచి, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందాము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందాము, పాతాళం మనుషుల్ని మృంగివేసినట్లుగా వారిని జీవంతోనే మృంగివేద్దాము, సమాధిలోనికి దిగివారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మృంగివేదం రమ్మని వారు చెప్పినప్పుడు ఒప్పకము. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోకు అంటున్నాడు. ఆదికాండం 39లో 8వ వచనంలో మనం చదివితే, ఆదికాండం 39, 8వ వచనం, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనను. యవనస్తుడు భక్తిపరుడైనటువంటి యోసేపు తను బలవంతం చేసినటువంటి పోతీఫర్ భార్య కోరికను ఒప్పుకోలేదు అని ఉంది. యవనస్తులు అందరూ కూడా ఇలాంటి విషయాలు ఒప్పకుండుట, అది ఎంతో శ్రేష్టమైన సంగతి. ఈనాటి యవనస్తుల పరిస్థితి ఏంటి అనే దాన్ని ఒకసారి యవనస్తులు పరీక్షించుకోవాలి. పోనీ వృద్ధులైనా సరిగా ఉంటున్నారా అంటే
మానవులైన వారందరూ కూడా భ్రష్టత్వంలోనికి దిగిపోతున్నారనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవాలని ఆశపడేవారు వయస్సుతో నిమిత్తం లేకుండా జరిగిస్తూనే ఉన్నారు. దేవుని ఆజ్ఞకు అవిధేయులై ఆయన నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం దేవుని ఆజ్ఞలకు విధేయులమై ఆయనను మహిమపరిచి ఆయన మనకు అనుగ్రహించిన మేలును పొందడం ఎంతైనా శ్రేష్టం. హెబ్రీ పత్రిక 11:24 మనం చదువుతాం, మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఐగుప్తు దేశపు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజల విషయమైన నింద భరించుట మేలని యోచించి దాన్ని ఒప్పుకోలేదు. ఐగుప్తు ధనం కంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం కంటే అల్పకాల పాప భోగం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు అంట. ఇక్కడ రాణి అయిన వష్టి కూడా త్రాగుబోతుల విందులోనికి వెళ్ళి తన సౌందర్యాన్ని ప్రదర్శించుట కంటే వెళ్ళకుండుటే మేలని ఒప్పుకోలేదు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనంలో నయమాను తీసుకొచ్చినటువంటి బహుమానాలు ఎలీషా పుచ్చుకోలేదు. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవంతుడు, నేనేమీ తీసుకోను అని చెప్పాడు. నయమాను అతన్ని ఎంతో బతిమాలినా అతడు ఒప్పుకోలేదు. మనమైతే కొంచెం కొద్దో గొప్ప కావాలని కోరుకునేవారు, కానీ ఎలీషా ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇక్కడ రాణి అయిన వష్టి ఒప్పుకొనకుండుట అనే విషయం పూర్తిగా తెలియకముందు మంచిదిగా కనపడకపోయినా జరిగిన చరిత్ర అంతటిని బట్టి ఆమె యొక్క నిర్ణయం దైవ సంకల్పమని, ఆమె ఒప్పుకొనకుండుటే మంచిదని మనకు తేటతెల్లమవుతోంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది దైవ సంకల్పం. మరి ఒప్పుకొనవలసిన వాటి మాట ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనం మన పాపములను ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకోవాలి. మీ పాపములు మీరు ఒప్పుకున్నారా అని మనం ఎవరినైనా అడిగితే చాలా పర్యాయాలు మీ పాపాలు మీరు ఒప్పుకున్నారా అంటే మేము ఎప్పుడో బాప్తిసం పొందాం అని కొందరు, మేము చిన్నతనంలోనే బాప్తిసం పొందామని కొందరు, మేము పెళ్లికి బాప్తిసం తీసుకున్నామని కొందరు అంటారే కానీ పాపిని నేను అని ఎరిగి పాపాన్ని ఒప్పుకునేవారు చాలామంది కనపడరు. వారు ఏమాత్రం ఒప్పుకోవడానికి ఇష్టపడరు. పుట్టినరోజు, ఉద్యోగం వచ్చిన రోజు, పెళ్లి రోజు, ఇలాగ అనేకమైనటువంటి రోజులు ఉన్నాయి, కానీ రక్షణ పొందిన రోజు మాట ఏంటో చాలామందికి తెలియదు. పాపం చేయడానికి సిగ్గుపడాలి, కానీ
పాపం ఒప్పుకోవడానికి మనం సిగ్గుపడక్కర్లా. కాబట్టి ఇప్పుడే మనం ఒప్పుకోవాలి. మనం పాపులమని గ్రహించాలి. మన పాపములకు రావాల్సినటువంటి శిక్ష సిలువలో యేసుక్రీస్తు ప్రభువు అనుభవించాడని మనం గ్రహించాలి. ఆయన రక్షకుడిగా, దేవుడిగా స్వీకరించాలి. అప్పుడు ఆయన మన పాపాలు క్షమించి మనను తన బిడ్డలుగా చేసుకుంటాడు, క్షమిస్తాడు. కాబట్టి లూకా సువార్త 7:48 మనం చూస్తాం, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి. ఆ రీతిగా మనం ప్రభువుని అడుగుట ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి అని మనం నమ్మాలి. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ నందు రాయబడిన సంగతులన్నీ కూడా ఉన్నవి ఉన్నట్లు నమ్మడం మన విధి. వాటికి మానవుల యొక్క ఆలోచనలు, పద్ధతులు మనం ఏమాత్రం కలపకూడదు. ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథం 3:5 మనం చూస్తే, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నమ్మిన విశ్వాసులు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. యోహాను గారు తన మొదటి పత్రికలో రాస్తాడు, మన పాపములు మనం ఒప్పుకోవాలని. 9వ అప్పుడు దేవుడు మనల్ని సంతోషంగా, పరిమళంగా, ఆనందంగా, సువాసనగా మార్చగలడు. మనం మన పాపాలు ఒప్పుకోలేదనుకోండి, అది ఎంతో విచారం, దానివల్ల దుఃఖం. కాబట్టి సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అంటాడు. కాబట్టి సమస్తమైన ప్రవర్తన మీద మన పాపాలు ఒప్పుకోవాలి, అలాగే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. కాబట్టి ఒప్పుకోవలసినవి ఒప్పుకోవాలి, ఒప్పుకొనకుండవలసినవి ఒప్పుకొనకుండాలి. ఇంకా 13వ చూస్తే మన భాగంలో 13వ విధిని, రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు. ఇక్కడ విధిని, రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత, రాజు అంట ప్రతి సంగతిని పరిష్కరించుకునేవాడు. కాబట్టి కాల జ్ఞానులను పిలిపించి, రాణి అయిన వస్తీ రాజైన అహష్వేరోషును నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేంటి అని వారిని అడిగాడు. ఈ 13, 14 వచనాల్లో కాల జ్ఞానులను పిలిపించి ఆమెకు విధించవలసినటువంటి శిక్షను తెలియపరచుకోరాడు. రాజుల కోపం భయంకరమైనది, దాన్ని మనం ఓర్చుకోలేం. ఈ లోకంలో ఉండే రాజుల కోపమే అంత తీక్షణంగా ఉంటే, రాబోయేటువంటి యోధా గోత్రపు కొదమ సింహము, రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు యొక్క కోపాన్ని, అనగా ఆయన తీర్పును సహించగలవాడెవడు? కాబట్టి ఆయన ద్వారా కలిగే తీర్పును మనం తప్పించుకోవాలి అంటే ఒకటే మార్గం. యోహాను సువార్త 5:24 ప్రకారం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటారు. యోహాను సువార్త 5:24. ఇక్కడ రాణి అయిన వస్తీకి ఇచ్చిన తీర్పు పరిమితం, కానీ ఒక పాపికి దేవుడిచ్చేటువంటి శిక్ష అది నిత్య దండన అన్నమాట, నిత్య దండ. ఇంకా మనం చూస్తే
13 నుంచి 20 వచనం వరకు మనం చూస్తే రాజైన అహష్వేరోషుకు కాలజ్ఞానులు ఇచ్చినటువంటి సలహా మనం చూస్తున్నాం. ఇక్కడ 13వ వచనంలో విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు అంటున్నాడు. కాలజ్ఞానులను పిలిచాడంట. అనగా చట్టాన్ని లేక న్యాయ విధిని ఎరిగిన వారిని పిలిచి, రాణి అయిన వస్తి రాజైన అహష్వేరోషు యొక్క ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు చట్టరీత్యా చేయవలసింది ఏంటి అని వారిని అడిగాడు. రాజు సన్నిధిలో ఉండి రాజు సముఖమును చూచు రాజ్యమందు ప్రథమ పీఠం మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు, వాళ్ళెవరో ఇక్కడ రాయబడి ఉంది. 7 ప్రధానులు వాళ్ళు ఎవరంటే, కర్షేన 15వ వచనంలో మనం చూస్తాం. 7 ప్రధానులు ఎవరనగా కర్షేన, షతారు, అద్మాత, తర్షీషు, మెరెసు, మర్సేన, మెముకాను అనువారు. ఈ 7 అన్నమాట. కర్షేన అంటే సేద్యం చేసేవాడు, షతారు అంటే నక్షత్రము, అద్మాత అంటే దేవుడిచ్చిన వరం, తర్షీషు తర్వాత మెరెసు మర్చిపోయేవాడు, మర్సేన అంటే మర్చిపోయేవాడు, మెముకాన్ అంటే అధికారం గలవాడు. రాజు యొక్క పరిపాలనలో సలహాలు ఇచ్చేవారు మంత్రులుగా ఉండేవారు. ప్రత్యేక సలహాదారులు ఉండడం అది అవసరం. ఈనాడు ప్రజాప్రభుత్వంలో కూడా ఆయా ప్రభుత్వ శాఖల్లో సలహా సంఘాన్ని, అడ్వైజరీ కమిటీని నియమిస్తూ ఉన్నారు. దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట రక్షణకరము అని మనం చదువుతున్నాం. రక్షణకరం. ఇక్కడ అహష్వేరోషు విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత సమస్యను పరిష్కరించేవాడు అని మనం చూస్తున్నాం. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు న్యాయము చొప్పున జరిగించువాడని చూస్తున్నాం. ఇక్కడ రాజుగారికి రాణి అయిన వస్తీ వలన వచ్చిన సమస్య రాజగృహానికి సంబంధించినటువంటి సమస్య. కానీ దాన్ని దేశ సమస్యగా పరిగణించినట్లు మనం చూస్తా ఉన్నాం. దేశ సమస్యగా పరిగణించారు దాన్ని. దానియేలు 2:2లో రాజుగారికి వచ్చిన కళ, దాని భావం తెలియజేయడానికి శకునగాండ్రును, గారడి విద్య గలవారును, మాంత్రికులను, కల్దీయులను పిలిపించినట్టు చూస్తున్నాం. ఇక్కడ రాజు అయిన హేరోదు కాలంలో కూడా ప్రధాన యాజకులు, శాస్త్రులను పిలిచినట్టు మత్తయి సువార్త 2:2లో మనం చూస్తాం. ఇక్కడ రాజు అయిన అహష్వేరోషు సంస్థానమందు 7 ప్రధానులు ఉన్నట్లు మనం చూస్తున్నాం. వీరి యొక్క పేర్లు, వీరి యొక్క ఆత్మీయ భావాన్ని మనం ధ్యానిద్దాం. వీరిలో ఎక్కువ మంది యువరాజులే. పారసీక దేశపు రాజకుమారులు అన్నమాట. పారసీక దేశపు రాజకుమారులు వీళ్ళలో ఎక్కువ మంది. కర్షేన ఇతర పర్షియా రాజు, షతారు పర్షియా యువరాజు, అద్మాత అషూరు రాజు, తర్షీషు పర్షియా రాజు,
మెరెసు ఇతడు పర్షియా రాజు. మర్సేనా ఇతడు పర్షియా రాజు. మెముకాను ఇతడు పర్షియా రాజు. వీళ్ళందరూ కూడా రాజకుమారులు అన్నమాట, రాజవంశానికి చెందినటువంటి వారు, రాజకుమారులు. వీళ్ళందరూ రాజుకి విధిని, చట్టాన్ని బాగా ఎరిగినటువంటి వారు అని మనం చూస్తా ఉన్నాం. వీళ్ళ గురించి, వీళ్ళ పేర్ల గురించి, వాళ్ళ పేర్ల వల్ల కలిగిన అర్థాలు, వాటి నుంచి మనం నేర్చుకునేటువంటి విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.